నా మొహం మీద ఉమ్మేసి అదొక సైకోయిజం సార్. మొహం మీద నా పాప పక్కనే నించుని ఉంది సార్. నా పాప పక్కనే నించుంటే నా మొహం మీద ఉమ్మేసి నన్ను నాకి నా మొహాన్ని అంతాని ఒక సైకో బుద్ధిని అదే ప్రదర్శించేవాడు సార్. నేను ఇలా నడుచుకొని వెళ్ళాను అనుకోండి, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న ఎవరున్నా నా నైటీ ఉన్నదో ఇంట్లో నైటీ వేస్తే నైటీ పైకి ఎత్తడం, ఎక్కడ అందరి ముందా బ్యాడ్ గా టచ్ చేయడం, అందరి ముందు సార్. ఎస్, అందరి ముందు. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. అంటే ఎప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయి? చెప్పాను సార్. ఎప్పుడు అంటే మిమ్మల్ని చేతులు అలా పెట్టి మొహం మీద ఉమ్మడం అనేది ఆ బెడ్రూమ్ లో చేశాడు, అది కూడా అందరి ముందు చేశాడు? 2020 నుంచే సార్ ఇవన్నీ స్టార్ట్ అయింది. 2020 నుంచి ఆ సైకో బుద్ధి అయితే మొదటి నుంచే ఉంది సార్. నేను ఈ అబ్బాయి ఇల్లీగల్ అఫైర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్ని చెప్తున్నాను మీకు. ఒకసారి పెనంతో బుర్ర మీద కొట్టేశాడు సార్. వాస్తవానికి చాలా ఇబ్బందికరమైనటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా ఒక అమ్మాయిగా మీరు చాలా ఓపెన్ గా చెప్పుకోగలుగుతున్నారు నిజంగా. అంటే అప్రిషియేట్ యూ. బట్ అంటే ఇదంతా ఇంత జరుగుతుంటే మరి ఎవరు ఏం చెప్పే ప్రయత్నం చేయలేదా? అంత చండాలంగా మీరు చెప్తుంటే మళ్ళీ నాకు రిపీట్ చేయాలంటేనే చాలా అదిగా అనిపిస్తుంది. బట్టలు లేపడం 10 మందిలో మీరు నడుస్తుంటే ఎప్పుడైతే నా మొహం మీద ఉమ్మేసి నాకేడా సార్, మా మమ్మీ వాళ్ళు చూసేస్తారు. అది మా మమ్మీ ఉన్నారు అక్కడే, మా చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. ఏం క్వశ్చన్ చేయలేదా ఏంటి సైకోయిజం ఏంటి? వెంటనే అడిగితే సార్ నేను గట్టిగా అరిచి ఇలా తోసేస్తే ఏంటి తేజ ఇలాంటి బిహేవియర్ అని మా మమ్మీ అడిగితే ఇక్కడ కొట్టాడు సార్. ఇక్కడ ఎలా కొట్టాడంటే ఇయర్ రింగ్ ఊడిపోయింది, వెనకున్న విజ్డమ్ టీత్ హాఫ్ బ్రేక్ అయిపోయింది, వెంటనే వెళ్ళిపోయాడు. రైట్. ఇక్కడ ఇంకొక మాకు ఒక ఇమేజ్ వచ్చింది, మీ కాలు విరిగినట్టుగా కూడా అనిపిస్తుంది. అది ఎప్పుడు విరిగింది? అంటే ఎక్కడ కొట్టాడు, ఎందుకు అంతలా కాలు విరిగి సిమెంట్ పట్టి వేసుకోవాల్సిన అవసరం వచ్చింది అసలు మీకు? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను, తేజ దగ్గరే ఉంటున్నప్పుడు నేను హైదరాబాద్ అర్జెంటుగా వెళ్ళిపోవాలి అంటే నేను అన్నాను ఇప్పుడే గొడవలు కొంచెం కొంచెం సెట్ అవుతున్నాయి, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే వచ్చాను కదా, అది పీక్స్ కోవిడ్ టైం సార్. ఇప్పుడు నువ్వు వెళ్తే పాప ఇంట్లో ఉంది, ఇప్పుడు ట్రావెల్ చేయడం కరెక్ట్ కాదు, ఇప్పుడు వెళ్ళొద్దు అని అన్నందుకు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళను, ఉంటే ఇక్కడే ఉండిపోతాను కానీ నువ్వు హైదరాబాద్ వెళ్తే ఇక్కడే ఉండిపోతాను కానీ నువ్వు ఇప్పుడైతే వెళ్ళొద్దని అన్నందుకు మెట్లు మెంచి నన్ను తోసేస్తే ఫస్ట్ ఫ్లోర్ అనమాట మాది, గ్రౌండ్ ఫ్లోర్లోకి పడగానే కాలు అంతా ట్విస్ట్ అయిపోయి ఫ్రాక్చర్ అయింది సార్ 2021లోనే. సరే, మీ గేమ్స్ ఆడేసి ఒకసారి ఒక అమ్మాయితో వల్గర్ గా మాట్లాడడం విని నేను క్వశ్చన్ చేసినందుకు ఆ రోజు 2:30కి వచ్చాడు సార్ ఇంటికి, అడిగినందుకు వేడి అట్ల కాడ కాల్ చేసి ఇక్కడ పెట్టేశాడు. ఐ థింక్ యూ హ్యావ్ దోస్ పిక్చర్స్. రైట్, కనబడుతుంది, అంత అర్థమవుతుంది. ఆ పిక్చర్ చూస్తేనే మాకు కూడా అర్థమవుతుంది సిచ్యువేషన్ ఎలా ఉంది. అంటే ఏంటి అసలు, అంటే అర్ధరాత్రిలో వచ్చేవాడంటే డ్రగ్స్ తీసుకునేవాడు, అంటే ఇంట్లోనే తీసుకునేవాడా లేదంటే పబ్బులకి ఇంకేదైనా అమ్మాయిలతో పాటు వెళ్ళి లేదా ఇంకేదైనా పార్టీలకు వెళ్ళి డ్రగ్స్ తీసుకోవడం కానీ ఇలాంటి మత్తును ఎక్కించుకోవడం ఇట్లాంటి అలవాట్లు బయట చేసేవాడా, ఇంట్లో కూడా చేసేవాడా? సార్ నాకు ఇంట్లో వరకు అయితే ఆ ఇంజెక్షన్ ఒకటే తెలుసు సార్. ఇంజెక్షన్ స్టమక్ కి వేసేవాడని చెప్పాను కదా, ఏదైతే డాక్టర్ కి చూపించాను అన్నాను. ఓకే, ఆ బాక్సెస్ కూడా అబ్బాయి వాడిన బాక్సెస్ కూడా ఉన్నాయి సార్ నా దగ్గర. అదొక్కటే నాకు తెలుసు సార్. ఒకసారి ఉన్నాయి సార్, నేను తీసుకురాలేదు, నా దగ్గర ఉన్నాయి. ఒకసారి ఆఫీస్ లోని పార్టీ ఉంది అని చెప్పి హోలీ రోజు ఇంటిలో బయటకు వెళ్ళిపోయాడు సార్. బయటకు వెళ్ళిపోయి ఎన్ని కాల్స్ చేస్తున్నా ఆన్సర్ అటెంప్ట్ లేదు సార్. తనకి ఫోన్ అదే ఊరికే ఆన్ అయిపోయి అంతా పబ్ సాంగ్స్ వినిపిస్తున్నాయి సార్. అయితే ఆఫీస్లో పార్టీ అయింది, మ్యూజిక్ పెట్టారని చెప్పాడు. తను రిటర్న్ అవుతున్నప్పుడు కొన్ని కాల్ చేస్తుంటే మరి ఎలా కాల్ లిఫ్ట్ అయిపోయిందో, తన కాల్ అక్కడ ఆన్సర్ అయిపోయింది. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు, చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు. ఇంక నేను ఆ వర్డ్స్ యూజ్ చేయలేను. అరే అది బాగుందిరా, ఇది దీంతో సూపర్ డాన్స్ చేశాను, ఇది అది. నేను ఇంటికి రాగానే అడిగాను సార్, మా మమ్మీ వాళ్ళు కూడా తెలియకుండా అడిగాను, ఏంటి నువ్వు ఇలా మాట్లాడంటే నేనా, చిచ్చి నేను కాదు, నా ఫ్రెండ్స్ అలా మాట్లాడుకుంటే నేను విన్నాను, తప్పురా అని చెప్పాడు నాతో. రైట్, మొత్తం మీద మిమ్మల్ని అంటే చాలా రకాలుగా ఏమార్చినట్టుగా కనబడుతుంది. కానీ మీరు నిజంగా ఇందాక శ్రీరామచంద్రుడు అనుకున్నాను, నా భర్త అనుకున్నారు. ఇదంతా అసలు ఏంటి అసలు? అంటే నేను ఒక్కసారి మళ్ళీ మీ బ్యాక్ వెళ్ళదలుచుకున్నాను. మీరు ఎప్పుడు ఎలా ఆయనతో కనెక్ట్ అయ్యారు, అసలు ఈ మ్యారేజ్ దాకా ఎలా దారి తీసింది, అప్పుడు మీకు ఎలా అనిపించినటువంటి తేజ, తర్వాత తేజలో ఎలాంటి మార్పులు ఎప్పుడు కనపడ్డాయి, అసలు ఏంటి కొంచెం చెప్తారా దీని గురించి? సార్ నాకు 2015 2015లో మ్యారేజ్ అయింది.
2016లో పాప పుట్టింది సార్. మాది లవ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా సార్ ఇంట్లో అందరినీ ఒప్పించి చాలా గ్రాండ్గా మ్యారేజ్ చేశారు సార్ మా పేరెంట్స్. పాప పుట్టే వరకు బాగానే ఉన్నాడా? ఇదిగోండి సార్ నా మ్యారేజ్ ఫొటోస్ చూపిస్తున్నాను. అన్నవరంలో మ్యారేజ్ అయింది సార్. రిసెప్షన్ వచ్చేసి ఇక్కడ దసపల్లిలో చేశారు సార్. ఓకే ఓకే చేశారు సార్. బట్ స్టిల్ ఏంటంటే సార్ పెళ్ళైనప్పటి నుంచి డబ్బులు కావాలి అనేది మాత్రం ప్రధానంగా నన్ను వేధించుకొని తినేదైతే నాకు డబ్బులు కావాలి. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. వెళ్ళి మీ పేరెంట్స్ని అడుగు ఇంత తీసుకురా అంత. ఆడి కార్లో డీజిల్ కూడా మా డాడీయే కొట్టించాలంట సార్ వాడి చెప్పేది. ఇంట్లో గ్రాసరీస్ ఏ రోజు తీసుకొచ్చింది కూడా లేదు. అలాంటి 3 కోట్లు అడుగుతాను. అలాంటి వాడికి నేను 3 కోట్లు డిమాండ్ చేసేస్తున్నానని మీతో చెప్తున్నాడు. అంటే మీరు అసలు అతను ఏం చూసి ఇష్టపడ్డారు? అంటే ఒకటి అంటే ఇక్కడ నక్షత్ర మీరు 2015లో సార్ మీరు అడిగింది నాకు అర్థమైంది. నాకు అర్థమైంది సార్ మీరు ఏం అడుగుతున్నారో నాకు అర్థమైంది. తను నన్ను ఎలా ఏమార్చాడంటే సార్ వెంకటేశ్వర స్వామి మాలలు వేసుకొని ప్రపంచంలో నా అంత లాయల్ పర్సన్ ఉండరు. వాడు వచ్చి చెప్పేది ఏంటంటే సార్ వాడు సింపతి క్రియేట్ చేయించుకుంటాడు. తేజాలో ఉన్న మేజర్ పాయింట్ అంటే పక్క వాళ్ళ సింపతిని తన మీద క్రియేట్ చేసుకుంటాడు. ఎలా అంటే వాళ్ళ అన్నయ్య చెప్పాడు ఆ విషయం. ఎలా క్రియేట్ చేశాడంటే నాకు మా డాడీ మా మమ్మీ చిన్నప్పుడు విడిపోయారు. నాకు చాలా బాధలు పడ్డాను మా సెకండ్ స్టెప్ మదర్ దగ్గర. నా వచ్చే వైఫ్కి నేను అలా ఎప్పుడు టార్చర్ పెట్టను. మా డాడీ పెట్టిన కష్టం నేను ఇంకో ఆడపిల్లకి పెట్టదలుచుకోలేదు. చిన్నప్పటి నుంచి వీళ్ళ కష్టాలు చూసి పెరిగాను. నా అంత బుద్ధిమంతుడు ఉండరు. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మాలలో వేసుకొని ఉంటాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంది సార్ వెంకటాద్రి టెంపుల్ అని చెప్పేసి. అక్కడ పంతులు గారితో వాళ్ళందరితో కూడా చెప్పించింది ఏంటంటే ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఈ అబ్బాయి అంత బుద్ధిమంతుడు ఇంకెవ్వరు ఉండరని మా పేరెంట్స్ తో చెప్పించారు సార్. సరే ఇదంతా అంటే ఈ సందర్భం అంతా ఎప్పుడు అంటే నేను ఏమంటానంటే ఈ సందర్భం అంతా అసలు ఎప్పుడు కలిసి వచ్చింది మీకు? ఎక్కడ కనెక్ట్ అయ్యారని నా ప్రశ్న. అంటే ఎక్కడ మీరు కలుసుకున్నారు అసలు? ఫస్ట్ పరిచయం ఎక్కడ? ఈవెంటా? ఏదో మూవీ అంటున్నారు. రైట్ చెప్పండి. మూవీ ఆడిషన్ వైజాగ్ లోనే యూ ఫర్ మీ అని చెప్పేసి ఒక డైరెక్టర్ బొట్ట నాగేశ్వరరావు అని చెప్పేసి వైజాగ్ లోనే ఉంటారు సార్ ఆయన. మీరు అప్పుడు సినిమాలకు ట్రై చేస్తున్నారా? సో ఆయన వచ్చేసి అవును సార్. అంటే నేను అప్పటికి ఇంకా స్టడీయింగ్ సార్. ఇంటర్ కూడా నాది ఫినిష్ అవ్వింది అప్పుడే. జస్ట్ ఇంటర్ చదువుతున్నాను అనుకున్నా. ఇంటర్ చదువుతున్నాను అప్పుడే మూవీస్ లో నాకు ఓకే నాకు యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది సార్. కానీ జస్ట్ ఇంకా ఉన్న టైంలోనే సరదాగా చిన్న చిన్న యాక్టింగ్ చేయడం లైక్ ఏదైనా వస్తే పార్టిసిపేట్ చేయడం గట్రా చేస్తాను సార్. మీకేంటి మీ క్యారెక్టర్? సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు సజ్జలపై 273/24 ఐపీసీలోని 153/505/2 అలాగే విశాఖ మిస్ వైజాగ్ నక్షత్ర కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తన భర్త ఎప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటుంది నక్షత్ర. నిన్నంతా కూడా హైడ్రామా జరిగింది. నిన్నంతా కూడా మీ భర్తను మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పెద్ద తతంగమే జరిగింది. తర్వాత ఏం జరిగింది అసలు? సార్ యాక్చువల్లీ అక్కడ వాళ్ళని